నా దేవుడు అంట ఆ సిలువలో మరణించడాన్ని అంట సమాధులు తెరవబడి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్తున్నాను అంటాడు. నిజంగా ఆలోచించండి. బైబిల్ చదువుతున్నప్పుడు చనిపోయిన వాళ్ళు అప్పుడే యానివర్సరీ అయ్యొచ్చు, శ్రద్ధాంజలి పెట్టుతున్నారేమో పాపం, ఫోటో పెట్టి. కొంతమంది పాప సమాధి కట్టిద్దాం అనుకుంటున్నారేమో, కొంతమంది అక్కడ ఫోటో పెట్టి అంతగా అన్నదానాలు చేస్తున్నారేమో. ఈ అన్నదానాలు చేస్తా ఉంటే, ఫోటోకి దండేస్తామంటే అక్కడ సమాధి లేపబడంట ఈయనంట సంచరిస్తున్నాడంట, బయటకు వచ్చేసాడంట. ఒకసారి ఆలోచించండి. ఆ సూపర్ న్యాచురల్ తినడానికి ఈ రాత్రి జరిగితే ఇప్పుడు ఒక్కడనే ఉంటారంటారా? ఏమండి, ఉంటారంటారా అసలు? కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి, ఇది జరిగే పనేనా? ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్య కార్యం అసలు. వావ్, మన దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ర్యాలీగా వెళ్ళిపోతున్నారంట పరిశుద్ధులు అందరూ, యెరూషలేము వీధులు వెళ్తున్నారు. గుంపులుగా అందరూ వెళ్తా ఉన్నారంట. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే, మా సమాధులు తెరవబడినాయి, పరిశుద్ధుడైన దేవుడు మరణించడంతోనే మాలోకి జీవం వచ్చిందని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ న్యాచురల్ థింగ్ అంటే అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు నా దేవుడు. ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నావు, ఆ కోరిక వదిలేసావు, ఇట్లా జరగదు, అదన్నటికీ నెరవేర్చబడదని వదిలేసావు. కానీ నా దేవుడు సాధ్యపరచగలిగిన సమర్థుడు.